హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. ఈరోజైతే జస్ట్ 20 మినిట్స్ అంటే 20 మినిట్స్లోనే ఇది రైస్లోకి లేకుంటే ఆంధ్ర స్పెషల్ ముద్దలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ వరకు చూసి రెసిపీ నేమ్ ఏంటో మీరే చెప్పాలి. మరి అందరికీ ఇష్టమనే అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలా చేస్తాను, ఏవేవి కావాలో పైన ట్యాగ్ చేసుకుంటూ వచ్చాను. అవి చూసుకుంటూ అలాగే వీలైతే ఇప్పుడే ట్రై చేసి నాకు లైక్, కమెంట్ అలాగే షేర్ కూడా చేయండి. వీలుంటే అలాగే నచ్చితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే అందరికీ అలాగే సెల్ఫ్ మోటివేషన్గా కూడా ఉంటుంది. ఏది మధ్యలోనూ అలాగే నా వల్ల ఏది కాదు అనే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంతకీ కథ ఏంటి అంటే, ఒక 2 రాళ్ళు ఉంటాయి. ఆ 2 రాళ్ళను ఒక శిల్పి తీసుకొని వెళ్ళి మొదటి రాయిని చెక్కుతూ ఉండగా ఆ రాయి ఆ నొప్పుల్ని భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు ఆ శిల్పి ఆ రాయిని పక్కకు పడేశాడంట. ఇక 2వ రాయిని తీసుకుని అదే విధంగా చెక్కుతూ ఉంటే ఆ రాయి కూడా నొప్పిని భరించి అలాగే ఉండిపోయింది 2వ రాయి. ఆ రాయిని ఒక విగ్రహంలా చెక్కి గుడి లోపల పెట్టాడంట 2వ రాయిని. అదే మొదటి రాయిని గుడి ముందు మెట్లల్లా బయట అతికించాడంట. ఈ రెండిటిలో నీతి ఏంటి అంటే, ఏదైనా కానీ నా వల్ల కాదు అనుకుంటే అక్కడే ఆగిపోతాము. అదే నా వల్ల అవుతుంది అనుకుంటే చివరి వరకు ట్రై చేస్తూ ఉంటే ఒక మంచి పొజిషన్లో ఉంటాము అని నీతి. మొదటి రాయి స్టెప్స్ లాగా కిందనే ఉండిపోయింది. అదే 2వ రాయి గర్భగుడిలో విగ్రహంలా తయారయ్యింది. సో ఈ కథ ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ ఈ రెసిపీ పేరేంటో ఇంకా తెలియదు కదా. అంతా మిశ్రమం అంతా వేయించుకున్న తర్వాత ఇలా ఆల్రెడీ 2 విజిల్స్ వేసి ఉన్న పప్పు అలాగే కట్ చేసి వేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమంలో బాగా కలిపి బాయిల్ చేసుకోండి. చివరికి దీని పేరేంటంటే గోంగూర